హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట. ఇంకా ఈ రోజు అయితే నేను ఫుల్ డే చూపిస్తాను. ఎందుకు అంటే చెప్తాను. ఇంకా మార్నింగ్ అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగే 5:45కి అయితే లేచాను. ఇంకా లేవగానే ఫస్ట్ ఇల్లు అయితే ఊకేసుకొని చక్కగా ఇల్లంతా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట, బాగా పూజ చేసుకుంటాడని. ఇంకా బయట కూడా ఊకేసుకున్నాను. ఇంకా ఆ చీకట్లో వాటర్ వేసి కొట్టేద్దామంటే ఇంకా వీలు కాలేదు, ఎందుకంటే చీకట్లో కనిపించేది వాటర్ సరిగా. డోర్ ఓపెన్ ఉన్నంత మట్టుకే లైటింగ్ వస్తుంది. ఆ టైంలో ఎవరు స్టెప్స్ పైన కానీ అక్కడ లైట్ లేదనమాట. ఇంకా అందుకోసమనే సేమ్ కర్రతో అయితే తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలు ఎవరు ఇంకా అయితే లేవలేరు. ఎందుకు అంటే ఈరోజు ఫుల్ వీడియో చూపిస్తున్నాను అంటే ఈరోజు బావ మార్నింగ్ 7 కల్లా డ్యూటీకి వెళ్ళిపోతాడు. అంటే చాలామందికి అంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు నాకు తెలియదు, కానీ చాలామందికి మా బావ హెల్ప్ చేస్తాడు కాబట్టి అన్నీ ఆయనే చేస్తాడు, అందుకే నేను నెట్టుకొస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఒరిజినల్గా ఏంటి అని చూపిద్దామని. ఆయన లేకున్నా నేను మేనేజ్ చేయగలను. హెల్ప్ చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. లేకపోయినా నేను లేకపోతే ఆయన చేసుకోగలడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మార్నింగే వెళ్ళిపోయినా ఓ 2 రోజులు డ్యూటీ పైన బయటికి వెళ్ళినా నేను చేసుకోగలను అనమాట. అదే చూపిస్తున్నాను. ఇంకా బయట ముగ్గు పెట్టేసుకొని వచ్చాక నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఇంకా పిల్లలైతే లేవలేరు. బావ అయితే పూజ చేసుకొని సాటర్డే కదా ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఈరోజైతే సాటర్డే కాబట్టి పిల్లలకి లంచ్ లేదు, బావ మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయనకి లంచ్ లేదు. ఇంకా సరే అని చెప్పి పిల్లల్ని అయితే లేపేసి వాళ్ళనైతే బ్రషింగ్కి పంపించానమాట. ఇద్దరిని పంపించాక నేను ఇక్కడైతే చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చారు. ఇంకా వాళ్ళకి వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసి పెట్టాను. ఇంకా తర్వాతకి వాళ్ళు రాగానే నేనైతే వాళ్ళకి దోశలు వేసి పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపించానమాట. ఇంకా ఈ గ్యాప్లో ఏంటంటే మా చిత్తాలి కూడా ఈరోజు ఎర్లీగా లేచింది. తనకు కూడా స్కూల్ ఉంది. యాక్చువల్లీ తను 10 o'clockకి అయినా సరే తను కూడా పొద్దున్నే లేచింది. తనను కూడా ఇంకా తనకి తలస్నానము నిన్న వాళ్ళు నైట్ వరకు పంపించలేదు, మెసేజ్ లేదనుకున్నా, కానీ ఆయిల్ పెట్టాక సడన్గా అన్నారు. ఇంకా సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ తలస్నానం పోసి ఇంకా స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా మార్నింగే ఫ్రెష్ అవుతాం అనమాట. రెగ్యులర్గా అయితే అందరు వెళ్ళిపోయాక ఇంటి పనులు అన్నీ అయ్యాక చేస్తాను. ఇప్పుడు కూడా ఇంటి పనులు అన్నీ చేసుకున్నాకే ఫ్రెష్ అయిపోతాను అనమాట, కొంచెం మార్నింగ్ అటు ఇటు అయినా సరే. ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే మా బావ ఉన్న రోజుల కంటే మా బావ ఫాస్ట్గా వెళ్ళిపోయిన రోజులే నేను ఇంకా పిల్లల్ని చాలా ఫాస్ట్గా దింపేసి వస్తాను అనమాట. వాళ్ళిద్దరిని దింపేసి వచ్చాక నా చిత్తలకైతే ఇక్కడ నేను దోశ వేశాను. ఒక్క దోశ తినడానికి ఎంత సతాయిస్తుందో చూడండి. ఇంకా నేను వాళ్ళని దింపేసి వచ్చే వరకు అయితే కొంచెం జుట్టు అయితే ఆరిపోయింది. తను టీవీ పెట్టుకొని చూస్తూ ఉండే. ఇంకొక దోశ తినడానికి చట్నీ వద్దు అంటది, ఒకసారి చట్నీతో పెట్టంటది, సరే నువ్వు తినవా అంటది. ఏంటేంటో ఇంకా మాట్లాడుతూ కొన్నిసార్లు ఆ ఒక్క దోశ కూడా తినదనమాట. ఇంకా తనకి ఏదో ఒకటి చెప్తూ మెల్లిగా నెమ్మదిగా అయితే తినిపించేశాను. మీ పిల్లలు ఇంతైనా సతాయిస్తారా? నా పిల్లలు ముగ్గురు తిండి దగ్గర సతాయిస్తూ ఉంటారు, కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరైతే పెద్దబాబు చిన్నబాబు అయితే స్కూల్కి వెళ్ళిన కాంచి కంప్లైంట్స్ ఏమి ఇవ్వరు. నేను తినని కూరగాయలు అన్నీ కూడా లంచ్ బాక్స్లో పెట్టే సెట్ చేశాను అనమాట. వాళ్ళని అన్నీ తినేస్తారు. ఇంకా తనకు దోశ వేశాక ఇంకా నేను కూడా టైం ఉంది కదా అని నేను కూడా అయితే కంప్లీట్ చేసేస్తున్నా బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఆమెను దింపేసి వచ్చాకంటే 10 అయిపోతుంది కదా, ఇంతసేపు ఖాళీ ఏముంటా అని నేను కూడా కంప్లీట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి పాపనైతే ఇలా రెడీ చేసుకున్నాను నేను. మామూలుగా అయితే ఇలా హాఫ్ పోనీటైల్ వేయట్లేదు ఈ మధ్య, చిక్కుబడుతుందని. కానీ జుట్టు కొంచెం పచ్చిగా ఉంది కదా, 12కి వస్తుంది కదా, అప్పుడు సెట్ చేద్దామని. ఇంకా తనకైతే బ్యాగ్ లేదు. ఎందుకు అంటే యాన్యువల్ డే డ్యాన్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేషన్ కోసం మాత్రమే సాటర్డే స్కూలు, డ్యాన్స్ కోసం మాత్రమే. అందుకే స్నాక్, వాటర్ బాటిల్, బ్యాగ్ వద్దన్నారు. ఇంకా అందుకే బాస్కెట్లో పెట్టి తీసుకెళ్తున్నాము. ఎవ్రీ సాటర్డే 1 month నుంచి ఉంటుంది, ఎవ్రీ సాటర్డే తనకి స్కూలు. ఇదే బిజీ షెడ్యూల్ అనమాట మాకు. ఇంకా తనని కూడా దింపేసి వచ్చాక నైట్ మా బావ చూడండి, నేను ఎంత చెప్పినా ఆకుకూరలన్నీ ఇట్లా ఒకేసారి తేవద్దని ఆయన వినడు. మళ్ళీ ఏమి అంటాడు. ఇంకా సరే ఏం చేస్తామో అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే పాలకూర క్లీన్ చేసుకుందాము. ఈరోజు అయితే పాలకూరే వండుకోవాలనుకుంటున్నాము.
ఈ విషయం చెప్పండి, శనివారాలు ఆకుకూరలు తినకూడదా, మంచిది కాదా అంటే డౌట్ వచ్చింది, అడిగాను. మా మమ్మీ చెప్పిండే నాతోటి తినకూడదని, అందుకే అడుగుతున్నాను. ఇంక ఇక్కడ ఎంత మోసం అంటే పైనేమో పాలకూరలా చూపిస్తారు, లోపల ఎంత కుళ్ళిపోయిన ఆకు ఉంటుంది, అసలు ఎంత వేస్టేజ్ ఉంటుందో. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని నేనైతే పప్పు ఇట్లా ఏం వేయట్లేదు. మా పిల్లలు అయితే పాలకూర పప్పే వేయమన్నారు, కానీ ఇంకా వద్దులే అని చెప్పి నేను చాలా రోజులు అవుతుంది పాలకూర ఉత్తి కర్రీ తిని, అలాగే తిందామని అయితే చేసుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా వేసుకుంటాను. జీలకర్ర, వెల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా ఒకవేళ అటు మగ్గేలోపు ఉల్లిపాయ మగ్గేలోపు ఇటైతే నేను గిన్నెలన్నీ సదురుకుంటున్నాను. చెప్పాను కదా పనులన్నీ క్లీన్ చేసుకున్నాకే స్నానం చేస్తానని, అదేవిధంగా పొద్దున్నే ఇవన్నీ తోమేసుకున్నాను అనమాట. వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి, ఎందుకంటే అన్నీ చూపించలేను కదా, నాకు వీడియో తీయడానికి కంఫర్ట్ లేదనమాట. అందుకే అప్పుడు అవన్నీ తోమేసుకొని వాటర్ బాటిల్ ఫిల్ చేసింది, కానీ వాళ్ళకి స్నానాల తర్వాత ఫ్రెష్ అయింది, బ్రేక్ఫాస్ట్ పెట్టింది, అలా కొన్ని ఉంటాయి, అవేమీ నేను అందుకే చూపించలేదు. ఇంకా నీట్గా ఇక్కడైతే గిన్నెలన్నీ, నేను బౌల్ కూడా అంటాను, గిన్నెలు కూడా అంటాను, మళ్ళీ మిస్టేక్ అనుకోకండి. అన్నీ సర్దేసుకొని నీట్గా అయితే ఆ లోపైతే ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇంకా అందులో ఆనియన్ అయితే పాలకూర అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా చూడాలి, నాకైతే అది వండినాక అనిపించింది, అమ్మ ఇది అసలు ఒక్క పూట కూడా కాదు కదా అని. అప్పటికే ఇంకా 11:30 అవుతుండే. ఇంకా గబగబా చేసేసి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలి, 12 వరకే కదా. ఇంకా ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది, పాలకూర అయితే వేసేసుకున్నాను. ఆ రోజు అసలు ఎంత చూసినప్పుడు అవుతుందిలే మాకు అనుకున్నాను, కానీ అది కర్రీ అంతా అయ్యాక అసలు అవ్వలేదు. అట్లా అడ్జస్ట్ అయి తిన్నాము, కొంచెమే ఉండే. ఇంకా అది అయ్యాక టైం ఉంది కదా అని రైస్ కూడా పెట్టేసి ఒక పక్కకి నేనైతే ఇంకా జుట్టు వేసుకుంటున్నాను. జుట్టు చూడనీకి చాలా బాగుంటుంది నాదైతే, మై పర్సనల్ ఫీలింగ్. అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఇలా జుట్టు చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది, అల్లుకున్నాక అంత కనిపించదు వాల్యూమ్, కానీ ఇలా విప్పగానే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. కానీ అట్ ద సేమ్ టైం చిక్కు ఇటు తీస్తే అటు పడుతుంది, అటు తీస్తే ఇటు పడుతుంది, అసలు వశపడదు. ఇందులో పెద్ద హెడేక్ ఏంటంటే ఈ మధ్య బాగా తయారైంది, జుట్టు ఆరకపోతే భలే హెడేక్ వస్తుంది. తడి మీద జుట్టు వేసుకున్న మెడలన్నీ నొప్పులు వచ్చి అలా రకరకాల ఇష్యూస్ అన్నీ సఫర్ అవుతుంది. చెప్పానా, అంత చక్కగా చిక్కు తీసుకున్నానా, మళ్ళీ అల్లుకునే ముందు దూస్తూ ఉంటే ఇటు పక్క చిక్కు పడేది పడుతుంది, తట్టుకుంటూనే ఉంటుంది. ఇంకా నా జుట్టు చూసి ఇక్కడ పెద్ద ఏంటంటే మా చిత్తలకి చాలా ఇష్టం, నీ జుట్టు అంతా కావాలి, నీ జుట్టు అంతా కావాలని చెప్తూ ఉంటుంది. ఆమెకి జుట్టు విషయంలో ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు అంటే నేనే. నాకు ఎవరితో కంపారిజన్ వాళ్ళది బాగుంది వీళ్ళది బాగుంది అని నేను ఏం అనుకోను. ఏంటంటే దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు, అదే బాగుంటుంది, నాకు దేవుడు ఇచ్చింది ఎలాగైనా నాకు బాగానే ఉంటుంది అని అనుకుంటాను. అందుకోసమని ఇంకా రకరకాలుగా వేసుకోవాలంటే చిక్కుపడుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు ఆయిల్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను, అందుకోసమని ఇంకొక పక్క టీవీ చూస్తూ జబర్దస్త్ పెట్టుకొని ఉంటే అది చూస్తూ స్మైల్ చేసుకుంటూ జుట్టు అయితే కంప్లీట్ చేసుకున్నాను. బాగా ఊడిపోతుంది, అసలు ఎందువల్ల ఊడుతుందో తెలియట్లేదు, కానీ చాలా ఊడిపోతుంది. చాలా రోజుల నుంచి కట్ చేయించుకోవాలి అనుకుంటూ ఉన్నాను, కానీ అస్సలు కుదరట్లేదనమాట. ఇంకా రబ్బర్ బ్యాండ్ లోపల ఎక్కడో ఉంది, వెతుక్కొచ్చుకుంటూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పడేసుకుంటాము, కొప్పేసుకుంటాను కదా ఇంట్లో. ఇంక ఈ సమ్మర్ వస్తే అయితే ఇంకా భలే హెడేక్ అనుకున్న జుట్టుతో, నాకు ఎంత జుట్టు ఊడిపోతుందో. ఇంక ఈ జుట్టుని మా అమ్మ ఏమో పడేయకమ్మా ఒక కవర్లో పెట్టు అని చెప్తుంది, మా బావేమో జుట్టు ఆడ ఇడబెడితో పడేయి దరిద్రం అని ఆయన తిడతాడు. ఇంకా చక్కగా అయితే నేను రెడీ అయిపోయి జుట్టు అయితే వేసుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను అనమాట. కొద్దిసేపు ఫోన్ చూస్తాను, టీవీ చూస్తాను, పిచ్చిదానిలాగా అటు ఇటు అంటే చూసుకుంటాను కదా నా ఛానల్ని, నేను ఎన్ని వ్యూస్ వచ్చింది ఏంటి అని అలా చూసుకొని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ఇక్కడ చూడండి అన్నం అయితే పొంగింది. ఇవ్వాలి కడుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ పర్లేదు ఇంకెక్క పొంగలేదనమాట. ఇంకా అన్నం అయితే వండేసుకొని నేను ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే రెడీ అయిపోతున్నాను. స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బొట్టు, వ్యాజ్లీన్ కంపల్సరీ అన్నమాట.
ఇంకా పెట్టేసుకొని బయలుదేరిపోతున్నాను. 12కే ఎగ్జాక్ట్ 12కే పోదామా, కొద్దిసేపు వెయిట్ చేసి పోదామా అని చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మార్నింగే డ్యాన్స్ నేర్పిస్తున్నారు, కొన్నిసార్లు వచ్చే ముందు నేర్పిస్తున్నారు. దానివల్ల మళ్ళీ పాపకి 2 టైమ్స్ అలాగే జరిగింది. నేను వెళ్ళాక డ్యాన్స్ మధ్యలో నుంచే సరే వెళ్ళు అని పంపించారనమాట. అందుకోసమని అలా ఇంకా నేనైతే వెళ్ళి పాపనైతే తీసుకొచ్చేసాను. తనైతే ఇంకా కూర్చుంది, తనకు డ్రెస్ చేంజ్ చేసేసి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇద్దరు బాబుల్ని తీసుకొని వచ్చానమాట. ఇంకా తనైతే టీవీ చూస్తుంది. రాగానే ఎండలు అయితే మీరు నమ్మరు, చాలా చాలా విపరీతంగా కొడుతున్నాయి. రాగానే కొన్ని వాటర్ తాగేసి వాళ్ళని ఫేస్ వాష్ చేసుకోమని ఇంకా భలే ఆకలేస్తుంది. ఎండకు పోయి వచ్చినందుకు ఎందుకో తెలియదు కానీ ఇంకా చక్కెర వచ్చినట్టు అవుతూ ఉంది. ఇంకా వేడివేడిగా పెట్టుకొని తినేద్దామని అయితే ఇంకా పిల్లలకి అన్నం పెడుతున్నా. ఇంక ఇక్కడ మా చిత్తల్లితో ఒక చిన్న హడావుడి కాదు, అటంటది ఇటంటది. అంతగానం ఏమంటది అంటారా, వాళ్ళ అన్నయ్యలకేమో ప్లేట్స్లో వేస్తా, వాళ్ళకి కలుపుకోవడం వచ్చు, తినడం వచ్చు. సరే అని ఈమెకి చిన్న బౌల్లో వేస్తాను, తనకి బౌల్లో వద్దు, నేను చేయితో తింటా అంటది. మళ్ళీ తినదు, పూసుకుంటూ ఉంటుంది. పూసుకోవడం కంటే ఏంటంటే కలిపివ్వు అంటది, తోకలీకలు తీసేయి అంటది, ఇది వద్దు అది కావాలి అంటది. ఏం కాదమ్మా అంటే ఇక్కడ పాలకూర వేస్తుంటే నాకు పాలకూర వద్దు అంటుంది. ఆమె పచ్చి కూరలు అన్నీ తింటుంది కానీ అంటే సోరకాయ, దొండకాయలు ఇవి పచ్చివే తింటుంది కానీ ఎందుకో సతాయిస్తుంది. బౌల్ తీసేసుకొని ఇవ్వమ్మా అంటే నేను ఇవ్వను, నాకు పాలకూర వద్దు అంటుంది. వాళ్ళ చిన్ననే వాళ్ళ పెద్దనే ఏమో పక్కన చేరి పాలకూర తినకపోతే జుట్టు పెరగదు అని చెప్తున్నారనమాట. ఏది తినాలన్నా మా అమ్మాయికి నాతో పాటు ఇంట్లో అందరికీ తెలిసిన ట్రిక్ అది, జుట్టు మీద పడిపోతారు. నేనేమో చిత్తల్లి ఏడిస్తే జుట్టు ఊడిపోతుంది అని చెప్తాను, వాళ్ళ అన్నయ్యలేమో ఇది తినకపోతే జుట్టు ఊడిపోతుంది, అది తినకపోతే జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే ఆమెకు అంత నచ్చింది జుట్టు అనేది. ఇంకా సరే అని ఇచ్చినాక కలిపిమంటే ఇంకా సరే అని కల్పిస్తున్నాను. భలే ఉక్కపోస్తుంటే ఇంకా మా అమ్మాయి స్పూన్ తెచ్చుకోమంటే వెళ్ళింది. స్పూన్ తెచ్చుకుంటుంటే ఫ్యాన్ అయ్యి తల్లి ప్లీజ్ అంటే ఇంకా మళ్ళీ ఆమెకు అందదు కదా, ఇంకా స్టూల్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. స్టూల్ తెచ్చుకొని ఫ్యాన్ వేస్తూ ఉంది. అన్ని పనులు చాలా చక్కగా చేస్తుంది మా అమ్మాయి, కొన్ని చెప్పకుండానే. కాకపోతే ఇంకా ఫుడ్ దగ్గర సతాయిస్తుంది, కాస్త మొండి అనమాట. రమ్మంటే ఇంక ఇందులో మా పెద్దోడు ఒకడు పెద్ద గొద్దు చిన్నగా కాసేపు తిప్పి అక్కడ ఆడుకుందనమాట. తిన్నాక ఒక స్నాప్ అయితే వేసాం, ఎందుకంటే పొద్దున ఫాస్ట్గా లేసాం కదా. సరే అని పడుకొని ఇంకా ఈవినింగ్ 5కి అట్లా లేచి ఇంకా మాకు ఎగ్జామ్స్ అనమాట. 6th నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ పేపర్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఎప్పుడు అయితే నేను నా ప్రకారంగా షెడ్యూల్ పేపర్ ఇచ్చినా ప్రిపేర్ చేసుకుంటాను, కానీ ఇయర్ నుంచి కొత్తగా షెడ్యూల్ ప్రకారంగా చేస్తున్నా లేదని బుక్స్ చెక్ చేస్తున్నారు. ఇంకప్పుడు దొరికిపోతున్నాం అనమాట. మొన్న అలాగే దొరికిపోయాడు మా పెద్ద బాబు. ఇంకా అందుకోసమని పిల్లలకి షెడ్యూల్ ప్రకారంగా సాటర్డేది సండేది 2 రోజులది కలిపి ఒకటే రోజు చేయిస్తున్నాను. ఎందుకంటే సండే వస్తే మళ్ళీ రెస్ట్ ఫీలింగ్ కోరుకుంటారు కదా, అలా ఉండకూడదు. రేపు ఫ్రీగా వదిలేయాలి, మళ్ళీ వాళ్ళ నాన్నకు లేరు కదా, డల్గా ఫీల్ అవ్వద్దని ఇంకా 2 డేస్ది చేయించేసి నేనైతే ఇక్కడ మధ్యాహ్నం తిన్న గిన్నెలు అవి ఇవి ఉంటే అన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈలోపు చదువుకోమని చెప్పాను అనమాట. ఎంతసేపు వాళ్ళతో కూర్చుంటే పని ఆగిపోతుంది కదా. ఇంకా పొద్దుటి పాలకూర కొంచెం ఉంది, కొంచెం చట్నీ దోశ పిండి ఉండే. ఇప్పుడు ఇంకో కూర ఏమి వండుతాము అని నాకు అనిపించింది అనమాట. ఇంకున్న వాటితో సర్దుకొని మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ కొన్ని గిన్నెలు తోమేసుకొని కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. పొద్దున్నే ఒక రింగ్ అయితే తోముకున్నాను, పెద్దగా వంటలు లేవు కాబట్టి ఒక రింగ్, మిగతా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా పోయిన చూసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ అస్సలు అలా ఉండదు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది అనుకోండి. ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం వంట చేస్తుంటే. ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా పడుకునే టైం అయింది కదా అని ఇలా జుట్టు అయితే వేశాను. ఇంక ఇక్కడ చూడండి టైం అయితే మీరు చూస్తున్నారా 10:30 అవుతుంది. ఈ టైంలో నాకు ఒక మూవీ దొరికిందనమాట వెతుకుతుంటే యూట్యూబ్లో. జస్ట్ అలా చేయగానే బాగా వచ్చింది మూవీ. ఇంకా మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. మూవీ అంతా కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇంత టైం అయింది. సరే అని పక్కలు వేసి పడుకోమన్నానా. ఇంకా చూడండి ఆడుతూ ఉన్నారు. ఇంతసేపు ఆడుతూ ఉన్న మా చిన్న పాపను మా చిన్న బాబు అయితే పడుకున్నారు, కానీ ఇంకా నేను మా పెద్దోడైతే చూడండి దయ్యాల్లాగా. నాకేమో వాళ్ళ డాడీ లేరు కదా,
భయం వేస్తూ ఉందన్నమాట, బయట ఏ చప్పుడైనా పెద్దవాళ్ళు ఎవరు తోడలేరని. ఇంకా వీడికైతే అసలు నిద్రే పట్టదు, ఇలాగే చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్